హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఆవకాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని ఫాలో కండి. గిన్నెల కొలతతో చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్లో ఉంచుకొని వాడామంటే సంవత్సరం వరకు కలర్ కూడా చేంజ్ కాకుండా ఉంటుంది. ముందుగా 6 మామిడికాయలను తీసుకోవాలి. ఇవి ఆచారికాయలండి, చాలా పుల్లగా ఉంటాయి. కడిగి తుడుచుకోవాలి. ముక్కలను బయటే కట్ చేపించుకొని వచ్చాను. టెంకెతో సహా కట్ చేసుకుంటే దబ్బ మెత్తబడకుండా ఉంటుంది. ఇంట్లోనే కట్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. టెంకపై ఉండే లేయర్ తీసేసుకోవాలి. బయట కొట్టించుకొని వచ్చాం కాబట్టి అక్కడక్కడ జీడి పీసెస్ కూడా ఉంటాయి. వాటిని తీసేసుకొని ఒక క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఆవాలను ఎండలో ఉంచి మిక్సీ పట్టుకోవాలి. ఇవి 125 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇందులోనికి 2 స్పూన్ల మెంతులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ముక్కలను కొలుచుకోవటానికి గ్లాస్ కానీ ఏదైనా గిన్నెను కానీ తీసుకోవాలి. 4 గిన్నెల ముక్కలైతే అయినాయి. ఫర్దర్గా మనం తీసుకునే మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇదే పాత్రతో తీసుకోవాలి. ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులోనికి 1 కప్పు కారాన్ని వేసుకోవాలి. సూపర్ మార్కెట్లో దొరికే ఆవకాయ కారాన్నే వాడాను. ఇందులోని ఆవాలు, 2 స్పూన్ల మెంతులు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని 1/4 కప్పు వరకు వేసుకోవాలి. 1/4 కప్పు వరకు ఉప్పును యాడ్ చేసుకోవాలి. 1 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని వేశాను. కొంతమంది పల్లి నూనెని యూస్ చేస్తారు, ఆవ నూనెను కూడా యూస్ చేస్తారు. మీ ఇంట్లో ఏది ఇష్టపడతారో ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులోనికి కొలిచి పక్కనుంచుకున్న ముక్కలను యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నింటికి మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి తినేవాళ్ళు పొట్టు తీసేసి 1/2 కప్పు వరకు వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోండి. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. స్టవ్ మీద ప్యాన్ నుంచి 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్రను వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత అందులోనికి ఇంగువను వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ చల్లారిన తర్వాత పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదు. పోపు వేసి కలిపే వీడియో మిస్ అయ్యింది. పచ్చడి పెట్టిన తర్వాత ఇది 3వ రోజు. ఊరి ఎంత బాగుందో చూడండి, చూపిస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని జాడీలో కానీ ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో కానీ నిల్వ చేసుకొని సంవత్సరం పొడుగునా వాడుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.